హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నేను ఈ రామావతారానికి సంబంధించిన అంటే శ్రీరామచంద్రమూర్తి రామావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది, అసలు ఆయన ఈ రామావతారంలో ఈ యొక్క ప్రజలకి ఎలాంటి విషయాలు చెప్పడానికి ఆయన అవతారం ఎత్తారు అనే దానికి సంబంధించిన చిన్న కథని ఒక పాటని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలి అంటే నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక రావణాసురుడు బ్రహ్మదేవునికి తపస్సు చేస్తూ నాకు మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాను. కానీ అలా కుదరదు, మరణం సంభవించడం తథ్యం. ఎలా అంటే నాకు దేవతల నుంచి కానీ గంధర్వుల నుంచి కానీ యక్షుల నుంచి కానీ మరణం వద్దు, ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి మాత్రమే మరణం కావాలి అనుకున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటి అంటే ఒక సామాన్యుడు, ఒక దేవతలే నన్నేం చేయలేరు, ఒక సామాన్యమైన మానవుడు నన్నేం చేయగలడు అనేది తన యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఇక ఈ యొక్క రావణ సంహారానికి కోసమే ఇక మహావిష్ణువు రాముని అవతారంలో ఈ భూమి మీదకి అవతరించడం జరిగింది. ఈ అవతారం అంటే సామాన్యమైన మానవ జీవితం గడుపుతూ అతను ఈ సామాన్య జీవితంలో పడ్డ అనేక కష్ట నష్టాలు ఈ ప్రజలకి ఒక ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఒక త్యాగం, ఒక ధర్మం, ఒక సత్యం, అదే రామతత్వం. ఇక ఈ రామాయణం మొత్తం కూడా త్రేతాయుగంలో జరిగిందండి. ఇక్ష్వాక వంశపు రాజైన దశరథ మహారాజు నలుగురు సంతానంలో పెద్ద సంతానంగా రాముల వారు జన్మించడం జరిగింది. ఈ నలుగురు సంతానం కూడా మహావిష్ణు అవతారాలే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక ఈ నలుగురు సంతానం వశిష్ఠ మహాముని దగ్గర విద్యను అభ్యసించడం జరిగిందనమాట. ఇక సీతమ్మ తల్లిని వివాహం ఆడడం జరిగింది. ఈ సీతమ్మ తల్లి మిథిలానగర్ రాజైన జనక మహారాజుగారి కుమార్తె. వివాహం అయిన తరువాత రాజుగా పట్టాభిషిక్తుడవుతున్న సమయంలో కైక అంటే దశరథ మహారాజు భార్య కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు అనమాట. అందులో చిన్న భార్య అయిన కైక ఒక తప్పుడు వరం కోరుకుంది. అదే 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి రాముడు అని. అంత అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డని ఆయన వదులుకోవడం జరిగింది. తండ్రి మాటకై తల్లి పెట్టిన కోరిక ప్రకారం 14 సంవత్సరాలు లక్ష్మణుడు సీతమ్మ తల్లితో ఆయన వనవాసం చేశాడు. ఆ వనవాసంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాడు. అవన్నీ కూడా ప్రజలకి ఒక కనువిప్పు కోసమే. ఒక సామాన్య జీవితంలో ఆయన పడిన ప్రతి కష్టము కూడా మనకు ఒక ఆదర్శప్రాయమే. ఎలాంటి సమయంలో మనం ఎంత నిబ్బరతతో ఉండాలి, ఎంత ధైర్యంతో ఉండాలి, ఎంత పట్టుదలతో ఉండాలి, ఇవన్నీ కూడా ఆ రామతత్వంలో మనకి ఆ రాముల వారు చూపించిన మార్గాలన్నమాట ఇవన్నీ కూడా. ఇక రాములకి కవన పిల్లలు లవకుశులు జన్మించారనమాట. ఇక ఆయన తత్వానికి సంబంధించిన ఒక మంచి పాటని ఒక కవి ఎంత బాగా రాశారు. ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం. ఏదో నాకు తెలిసి నేను కొంచెం నేర్చుకొని పాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకుని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీతారామయ్యా, చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీతారామయ్యా, కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయ్యా, మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని అక్క సురపహరించితే ఆక్రోశించెనయా,
అసురుని దుంచి అంబను తెచ్చి అగ్ని పరీక్షకు నిలిపినయా, చాకలి నిందకు సత్యము చాటగా కులసతిని విడనాడినయా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భద్రుడు కొండగా మారిన కొలువై ఉన్న స్థలం, రామభక్తితో రామదాసుడి ఆలయమును కట్టించినయా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములు చేయించినయా, జానకి రాముల పంచవటియా జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాముల జలకములాడిన శేషతీర్థమిదిగో, రామభక్తిగా నదిగా మారిన శబరిదేనయ్యా, శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా, శ్రీక్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకుని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇలా నా నోటి నుంచి ఆ రాముడికి సంబంధించిన కొన్ని మాటలని, ఆ రాముడికి సంబంధించిన పాటని నేను పాడడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను.